లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఒకటే పేరు వినిపిస్తుంది, ఏంటంటే డాక్టర్ డూమ్. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చింది, డాక్టర్ డూమ్. మార్వెల్ నెక్స్ట్ బిగ్ విలన్ ఎవరు? డాక్టర్ డూమ్. రాబర్ట్ డోనీ జూనియర్ మళ్ళీ ఎంసీయూలోకి వస్తున్నాడు, డాక్టర్ డూమ్. అసలు ఎవరి డాక్టర్ డూమ్? దేనికి ఇంత హైప్ కాదు? ఇన్ఫాక్ట్ మార్వెల్ కామిక్స్లో డాక్టర్ డూమ్ ఎంత డేంజరస్ అంటే, అవెంజర్స్ కానీ, ఎక్స్మెన్ కానీ, ఫెంటాస్టిక్ ఫోర్ కానీ డాక్టర్ డూమ్ని ఫైట్ చేస్తున్నప్పుడు డాక్టర్ డూమ్ని 1 సెకండ్ గ్రాంటెడ్గా తీసుకున్నా వాళ్ళ డెత్ సెంటెన్స్ వాళ్ళు రాసుకున్నట్టే. అంత డేంజరస్ డాక్టర్ డూమ్. సో అసలు ఈ డాక్టర్ డూమ్ ఎవరు? ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి? పవర్ ఏంటి? నెక్స్ట్ వచ్చే అవెంజర్స్ ఫిల్మ్లో డాక్టర్ డూమ్ ఎందుకు మనం ఇంత సీరియస్గా తీసుకోవాలి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డాక్టర్ డూమ్ పూర్తి పేరేంటి? విక్టర్ వాన్ డూమ్. థానస్లో ఏలియనా? కాదు. జీన్ గ్రేలా మ్యూటెంటా? అస్సలే కాదు. యాక్సిడెంటల్గా సూపర్ హీరో పవర్స్ వచ్చాయంటే కాదనే చెప్తా. ఈజ్ జస్ట్ ఎ క్యాజువల్ హ్యూమన్ బీయింగ్, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ హ్యూమన్ మైండ్స్ ఇన్ మార్వెల్ హిస్టరీ అని చెప్తా. డాక్టర్ డూమ్ ఒక క్యారెక్టర్ యూఎస్పీ ఏంటంటే సైన్స్ ప్లస్ మ్యాజిక్. మనం ఇప్పుడు డాక్టర్ డూమ్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. అసలు విక్టర్ వాన్ డూమ్ అనే వ్యక్తి డాక్టర్ డూమ్ ఎలా అయ్యాడు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విక్టర్ వాన్ డూమ్ అనే వ్యక్తి లాట్వేరియా అనే ఫిక్షనల్ యూరోపియన్ ఐలాండ్లో పుట్టాడు. తన మదర్ ఎవరు అంటే సింథియా వాన్ డూమ్, తన మంత్రగత్తె. తన ఫాదర్ ఎవరంటే వెర్నర్, ఒక ఫిజిషియన్. సో ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్ యూఎస్పీ ఏంటి అంటే సైన్స్ ప్లస్ మ్యాజిక్ అన్నాను కదా, దట్ ఈస్ హౌ ఇట్ దిస్ వర్క్స్ అనమాట. ఒక సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ని ఫైట్ చేస్తున్నప్పుడు సింథియా వాన్ డూమ్ చనిపోతుంది. సింథియా వాన్ డూమ్ చనిపోయాక డాక్టర్ డూమ్ చాలా అబ్సెసివ్ అయిపోతాడు. ఏంటంటే ఒకటి సైన్స్ మీద అబ్సెసివ్ అయిపోతాడు, ఇంకోటి చనిపోయిన వాళ్ళ అమ్మని బతికించి ఎలా తీసుకురావాలి అనే దాని మీద చాలా క్యూరియస్ అయిపోతాడు అనమాట. సో విక్టర్ వాన్ డూమ్ చాలా ఇంటెలిజెంట్ అనమాట. తనకున్న ఇంటెలిజెన్స్ వల్ల హీల్ సమ్హౌ ఎండ్ అప్ ఇన్ అమెరికా. తను అమెరికాకి వచ్చాక రీడ్ రిచర్డ్స్ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని ఆయన మీట్ అవుతాడు. రీడ్ రిచర్డ్స్ ఎవరో కాదు, ఫెంటాస్టిక్ ఫోర్లో వన్ ఆఫ్ ద సూపర్ హీరో. ఆయన సూపర్ హీరో మాత్రమే కాదు, హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మాస్టర్ మైండ్స్ ఇన్ మార్వెల్ హిస్టరీ. మీరందరూ సినిమాలు చూశారు కాబట్టి మార్వెల్లో మోస్ట్ బ్రిలియంట్ మాస్టర్ మైండ్ ఎవరంటే టోనీ స్టార్ అనుకుంటారు. కానీ కామిక్స్లో హీస్ క్లెవర్ దాన్ టోనీ స్టార్. హీస్ ఆన్ పార్ విత్ విక్టర్ వాన్ డూమ్. ఆన్ పారా? ఆబ్వియస్లీ షుడ్ ఐ సే దట్. ఇప్పుడే కోర్ రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే జస్ట్ హీరో విలన్ డైనమిక్స్ అయితే అస్సలు కాదు. సో రీడ్ రిచర్డ్స్ ఏంటంటే తనకున్న ఇంటెలిజెన్స్తో యూనివర్స్ని ఎలా అర్థం చేసుకోవాలో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే తనకున్న పవర్స్తో యూనివర్స్ తనకు ఎలా సబ్మిట్ అవుతుందో ఆలోచిస్తూ ఉంటాడు. అదే మైండ్ సెట్ డిఫరెన్సెస్ వీళ్ళిద్దరికి. మీరు డూమ్స్డే ట్రైలర్ కానీ చూస్తే అందులో విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే ఒక హుడీ క్యాప్ పెట్టుకుని, ఒక మాస్క్ పెట్టుకుని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన కాస్ట్యూమ్ ఏంటంటే కాస్ట్యూమ్ వెనకాల కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు. వేరే డైమెన్షన్స్లో ఉన్న బీయింగ్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. రీడ్ రిచర్డ్స్ అది చూసాక ఇది చాలా డేంజరస్, ఇది నువ్వు చేయకు, ఇది చేస్తే చాలా కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్గా ఉంటాయి అంటే ఆబ్వియస్లీ డాక్టర్ డూమ్ వినడు. రీడ్ రిచర్డ్స్ మాట వినకుండా ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేసినప్పుడు ఏంటంటే అది ఫెయిల్ అయ్యి విక్టర్ వాన్ డూమ్ ఫేస్ అనేది కాలిపోతుంది అనమాట. సో ఆ కాలిపోయిన ఫేస్ని కవర్ చేసుకోవడానికి ఈ క్రియేట్స్ అన్ ఐకానిక్ ఆర్మర్ అండ్ మాస్క్ అనమాట. సో ఇదేంటంటే జస్ట్ నార్మల్ కాస్ట్యూమ్ అండ్ ఆర్మర్ అయితే కాదు, కూలింగ్ కాస్ట్యూమ్ అస్సలు కాదు. సో అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆర్మర్ లేనప్పుడు హీఈస్ జస్ట్ విక్టర్ వాన్ డూమ్, కానీ ఆ మాస్క్ అండ్ ఆర్మర్ పెట్టుకున్నప్పుడు హీఈస్ డాక్టర్ డూమ్, ది మోస్ట్ డేంజరస్ విలన్ ఇన్ మార్వెల్ సినిమాటిక్ హిస్టరీ.